ఎలా వస్తుంది പള്ളിയിലൊക്കെ പോയി നാലായിരിക്കും. హాయ్ హలో అండి. మరి కొత్త తర్వాత మేము ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం అయితే మేము కేరళకి వచ్చామన్నమాట. ఎందుకంటే ఒక మ్యారేజ్ కోసం. మీరు చూసినట్లయితే కేరళ వాళ్ళ మ్యారేజ్ ఎట్లా ఉంటుంది అని చెప్పేసి ఈ వీడియోలో మీరు చూడొచ్చు. నిజంగా మేము కూడా చాలా సంతోషపడ్డాము మ్యారేజ్కి అటెండ్ అయ్యి. మరి మనం వెళ్ళిపోదాము. ఫస్ట్ స్టార్టింగ్ మీరు చూసినట్లయితే పెద్ద చర్చి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. పెద్ద కొండ మీద కట్టారు. యాక్చువల్లీ మీరు చూస్తున్నారు కదండి ఎంత అందంగా ఉందంటే. ఆ తర్వాత కొండకి అట్లాగా కిందకి దిగ్గానే ఆ చుట్టుపక్కలంతా కారులన్నీ కూడా చక్కగా పార్క్ చేసి ఉంచారనమాట. లోపల చర్చ్ లోపల అయితే ఈ విధంగా ఉంది. పెళ్ళి వాళ్ళందరూ ఇంకా వచ్చేసారు. చాలా కొత్తగా అనిపించింది మాకు. తర్వాత ఆ పెళ్ళి జరిగే విధానం కానీ అన్నీ మేము అంత క్లియర్గా అందరి ఫేస్లో అయితే చూపించట్లేదు. కాకపోతే పెళ్ళి మాత్రం చాలా బాగా జరిగింది. మ్యారేజ్ అయితే చాలా గ్రాండ్గా జరిగిందండి. దాదాపు 4 నుంచి 6:30 వరకు. ఆ తర్వాత 6:30కి ఇక్కడ వేరే ప్లేస్కి వచ్చామన్నమాట రిసెప్షన్కి. ఇక్కడ మీరు చూసినట్లయితే భోజనాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. 7:15కి అంతా మేము ఇక్కడికి వచ్చాము. అప్పటికి అన్నీ రెడీగా చేసి పెట్టున్నారు. ఇటంతా సలాడ్ అండ్ వాటర్ బాటిల్స్ చక్కగా అరేంజ్ చేశారు. ఇంకా ప్రతి ఒక్కటి మీరు వీడియోలో చూస్తుంటే చాలా గ్రాండ్గా జరిగింది. యాక్చువల్లీ భోజనాలు కానీ మ్యారేజ్ కానీ అన్నీ కూడా ఇది భోజనాలు తింటూ చక్కగా ఆరామంగా కూర్చోడానికి అన్నీ కూడా సిట్టింగ్ ఏరియా చాలా బాగుంది కదా. చాలా పెద్దది అనమాట. చుట్టూరు మీరు చూసినట్లయితే బయట అట్లాగా అక్కడ కూడా పెద్ద ఏరియా ఉంది. అండ్ ఇక్కడ మొత్తం కూడా సిట్టింగ్ ఏరియా కూడా చాలా పెద్దగా ఉంది. అప్పటికి ఇంకా చాలామంది వస్తూ ఉన్నారు కాబట్టి మేము కొంచెంసేపు ఎక్కడ ఏమేమి ఉన్నాయని అట్లాగా చూస్తూ ఉన్నాము. తర్వాత రిసెప్షన్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ ఆ తర్వాత మేము లోపలికి వచ్చామన్నమాట. అప్పుడు దాకా అన్నీ ఒక రౌండ్ అయితే వేసి చక్కగా మీకు చూపించాలని. ఇక్కడ చూశారు కదా అన్ని రకాల వంటలు. ఇక్కడైతే బాగా మలయాళీస్లో ఇంత బాగా అరేంజ్ చేస్తారని ఇంతవరకు అయితే తెలియదు. ఇదే ఫస్ట్ టైము మలయాళీస్ మ్యారేజ్ అటెండ్ అవటం. నేనైతే అన్ని రకాలు పెట్టారు చూస్తూ ఉన్నారు కదా. ఆ పాత్రలు కూడా చాలా బాగున్నాయి. చక్కగా ఇత్తడి వాటిలో బాగా అరేంజ్ చేశారు. చుట్టుపక్కల మీరు చూసినట్లయితే చూడండి ఎంత పెద్ద హాలు. ఆ సరౌండింగ్స్ అన్నీ కూడా అక్కడ నేను ఏమేమి పెట్టారో అని చూస్తున్నాను. అంటే ఓపెన్ అయితే చేయలేదు, ఇంకా స్టార్ట్ చేయలేదు కాబట్టి స్టార్ట్ చేసినప్పుడు అన్నీ ఓపెన్ చేస్తారు. ఇక్కడ ఇంకా రిసెప్షన్ స్టార్ట్ అవుతుంది అనమాట. మళ్ళీ మేము బయటకు వచ్చేసాము. బయట కూడా చక్కని డెకరేషన్తో లైట్లతో
చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇప్పుడు ఆ రిసెప్షను ఆ ఏరియా కూడా మీకు చూపిస్తాను. సింపుల్ అండ్ బ్యూటిఫుల్ అనమాట. మరి ఓవర్గా లేదు, సింపుల్గా లేదు, మరి అసలు ఎంత బాగుందంటే నాకైతే చాలా చాలా నచ్చింది. ఓపెన్ ఏరియాలో ఇక్కడ వీళ్ళు కూడా అలానే మ్యారేజ్కి వచ్చిన వాళ్ళు చూడండి, చాలా చాలా బాగుంది కదా. వీళ్ళు కూడా కొలీగ్స్, అక్కడ మాలానే వాళ్ళు కూడా కొంతమంది, వీళ్ళందరూ రిలేటివ్స్. చాలామంది అయితే దాదాపు 900 మంది వచ్చారని అంటూ ఉన్నారు. మేము కూడా వెళ్ళి జాయిన్ అయ్యాము. ఈ నుంచి చూడండి లైటింగ్స్తో అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత చెప్పలేము మాటల్లో. ఆ లైటింగ్, ఆ చెట్లకి అండ్ ఆ సిట్టింగ్ ఏరియా కూడా చాలా బాగుంది, నచ్చింది నాకైతే. ఒక ఐడియాగా ఉంటుంది ఎవరైనా మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇట్లాగా. ఆల్రెడీ ఇప్పుడు చాలా రకాలుగా ఉంటున్నాయి. మా అక్క వాళ్ళ పిల్లలకైతే పెద్ద పెద్ద మ్యారేజ్ హాల్లో, ఫంక్షన్ హాల్లో చేశారు. ఇట్లా ఓపెన్గా అయితే నేను ఇదే చూడటం ఫస్ట్. చాలా బాగుంది కదా. మేము మరి ఇంత దూరం మా వారి కొలీగ్ ఆయన, అంత దూరం వెళ్ళామంటే ఆయన మా వారికి మధ్య ఉన్న చక్కని ఆ యొక్క మంచి రిలేషను, నిజంగా ఆయన చాలా చాలా సంతోషపడ్డాడు మేము వెళ్ళటము. మాతోనే ఉండి చాలా టైం స్పెండ్ చేశారు. బయట కూడా హాల్ బయట చూడండి ఎంత బాగా లైట్లతో డెకరేషన్ చేశారు. ఇది ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అనమాట. మామూలుగా అయితే అట్లా ముందుకు వెళ్తే అక్కడ ఓపెన్ హాల్ లాగా ఉంది. ఈ చెట్లకంతా కూడా లైటింగ్ చేశారు చూడండి. యాక్చువల్లీ ఈ హాలు 1 year ముందే బుక్ చేశారంట. ఇంత పెద్ద ఏరియా కూడా దొరకటము, అది ముందు బుక్ చేసుకోవడం కాబట్టే వీళ్ళకి దొరికింది నిజంగా. ఇప్పుడు అందరూ వస్తూ ఉన్నారు ఇంకా రిసెప్షన్కి, ఇక్కడికి మ్యారేజ్ హాల్ నుంచి. ఆటోమేటిక్గా నిండిపోతూ ఉన్నారు చూడండి, జనాలు ఫుల్ అయిపోయారు. recently retired ചെയ്തു. അടുത്തതായി വധുവിന്റെ മാതാവ് ശ്രീമതി എലിസബത്ത് എസ് ഇന്ദു, കുട്ടികളുടെ സ്വന്തം ഇന്ദു ടീച്ചർ, അഞ്ചൽപ്പെട്ടി സെന്റ് മേരീസ് യുപി സ്കൂളിലെ അധ്യാപികയാണ്.
തുടർന്ന് വേദിയിലേക്ക് ക്ഷണിക്കുന്നു ആതിരയുടെ സഹോദരൻ ശ്രീ അജയ് ദിനേശ്. അജയ് ഫെഡറൽ ബാങ്കിന്റെ പാലക്കാട് ബ്രാഞ്ചിലെ മാനേജറാണ്. അജയനോടൊപ്പം അജയുടെ വൈഫ് ശ്രീമതി പ്രസ്ലിനെ വേദിയിലേക്ക് സ്വാഗതം ചെയ്യുന്നു. പ്രസ്ലിനും ഫെഡറൽ ബാങ്കിന്റെ ഒറ്റപ്പാലം ബ്രാഞ്ചിലെ അസിസ്റ്റന്റ് മാനേജറാണ്. ഇവരോടൊപ്പം ഇവരുടെ 2 വയസ്സുകാരൻ മകൻ ജൂലിയനെ വേദിയിലേക്ക് സ്വാഗതം ചെയ്യുന്നു. എത്തിച്ചേർന്നിരിക്കുന്ന ഏവരെയും نهار كل بريون أنهر لن نهراد هايم داميلي شبهوش مايونو. തുടർന്ന് ആതിരയുടെ പേരൻസിനെ കറിയാസാർ ഉൾപ്പെടെ ആതിരയുടെ പേരൻസിനെ തിരിതെളി باركمور بشمو دابو ودابرو ودروهايو كاديش رهاي دل ورودني. ഇപ്പോൾ ഇവര് കേക്ക് കട്ട് ചെയ്ത് പരസ്പരം കൊടുക്കുകയാണ്. നമുക്കറിയാം കേക്ക് മധുരമാണ്. ഈ മധുരം ഇവരുടെ ജീവിതാവസാനം വരെ മധുരമായി തന്നെ നിലനിൽക്കട്ടെ എന്ന് നമുക്ക് പ്രാർത്ഥിക്കാം. ജീവിതത്തിന്റെ മധുരസ്മരണകള് അയവറക്കി ഈ മധുരം എന്ന് പറഞ്ഞ ഞങ്ങള് ഒരു നേരം കഴിക്കുന്നുണ്ടെങ്കിൽ പപ്പയ്ക്കും അമ്മയ്ക്കും ഉണ്ടായിരിക്കും. അത് ആ പ്രതിജ്ഞ നമ്മുടെ മുമ്പിൽ വെച്ച് ഇവര് നിറവേറ്റുകയാണ്. അങ്ങനെയുള്ളൊരു മനസ്സും അതിനുള്ള കൃപകളും ദൈവർക്ക് നൽകട്ടെ. ഇവരുടെ പേരൻസിനും ഇവരെ സ്നേഹിക്കുവാനും ഉൾക്കൊള്ളുവാനും ബഹുമാനിക്കുവാനുമുള്ള എല്ലാ കൃപകളും ദൈവം തമ്പുരാൻ നൽകട്ടെ എന്ന് നമുക്ക് പ്രത്യേകം പ്രാർത്ഥിക്കാം. ഇവര് അപ്പനമ്മയ്ക്കും മാത്രമല്ല ഹളിയനും പെങ്ങൾക്കും എല്ലാവർക്കും ബന്ധുമിത്രാദികൾക്കൊക്കെ കൊടുക്കും. അപ്പോൾ എല്ലാവരോടും വലിയ സ്നേഹം അവർക്ക് ഉണ്ടായിരിക്കുമെന്നാണ് അവർ കാണിക്കുന്നത്. അവർക്ക് എല്ലാ നന്മകളും കൃപകളും നേരാം. ഈ സന്തോഷവും സ്നേഹവും ഇവരിൽ എന്നും ഉണ്ടായിരിക്കട്ടെ എന്ന് നമുക്ക് പ്രാർത്ഥിക്കാം. ఇక్కడ చూసారండి రకరకాల టీలు, లెమన్ టీ అని, ద్రాక్ష టీ అని మాకైతే ఇచ్చారు. మేమైతే అది తాగినప్పుడు పప్పర్మెంట్ జ్యూస్ లాగా అనిపించింది టీ. చాలా బాగుంది. కలర్స్ చూడండి, డిఫరెంట్ కలర్స్, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. అక్కడ ఉన్న చలికి కొంచెం ఈ టీ వేడివేడి తాగుతుంటే చాలా బాగుంది. అండ్ ఈ పక్కన కూడా జ్యూసెస్, లెమన్ సోడాలు, చాలా అన్నీ ఇది లేదు అని లేకుండా అన్ని రకాలు బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తూ చక్కగా మ్యారేజ్ని చూస్తూ చాలా బాగుంది అనిపించింది. ఒక పక్క భోజనం చేస్తున్నారు, ఒక పక్క ఇవి కూడా టీలు తాగే వాళ్ళు తాగుతూ ఉన్నారు. ఇంకా రిసెప్షన్ అయితే గ్రాండ్గా సక్సెస్ అయిపోయింది. మేము అంతా కూడా బాగా చూసి ఎంజాయ్ చేసాము. ఎంతనండి మరి ఈ లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా మరి ఈ లాగ్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మొట్టమొదటిగా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ సూపర్ సులోచన వ్లాగ్స్. ఇలాంటి ఇంకా వెరైటీ వ్లాగ్స్ మీ ముందుకు రాబోతున్నాయి. ఓకేనండి, బాయ్ బాయ్.